వద్దురా నా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో, రఘు స్పీడ్ గా పరిగెత్తగలరా బాబు, పరిగెట్టి పరిగెట్టి సగం మనసు అయిపోయా. సౌండ్ ఇది. అమ్మయ్యా, ఏమి లేదేట్రా. రే, ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయటకు కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దైవమురా బాబా, చూడరా. దెయ్యం ఉంటుందిరా బాబు, దెయ్యరా. చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్ కూడా రీచ్ అయ్యట్రా. తోరి అబ్బా, అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావ దెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో భయంగా ఉందిరా బాబా. అప్పటికి చెప్తాను ఒక నా కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకరా ఓ దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కలా కొడుకులరా బాబా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరా బీర్రా. పిచ్చిరా బీర్రా, అల్ల పెట్టేశారు కదా. తాగినంత దిగిపోయింది. ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మాకు దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. చాలా ఏడుగా ఉంది బీర్. తాగేద్దాం. ఇందా కార్ దిస్తేనే భయమేస్తుంది. అమ్మ ఇలాగరా, నెమ్మదిగా దగ్గరా. మంచి పాట వేసుకున్నా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ. బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ. నువ్వు వచ్చే 10 రోజులకి రవణమ్మ. అటు బస్సు ఇటు బస్సు, మన బస్సులోన మన వెళ్దాం రవణమ్మ. తననే తన